ఈ సిరీస్లో భర్తకు తప్ప మరే ఇతర జంతువులకి హాని కలగలేదు. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని దిమ్మదియా. ఈడు జిమ్మడిపోను, ఆరేసుకొనివ్వడు, ముగ్గేసుకొనివ్వడు. ముసలోడు ఉన్నది అంటావా బేబీ అంటా. ముసలోడు చూపులు వేడికే బట్టలరిపోయేలా ఉన్నాయి. వస్తారా వెంకటేశ్వర్లు? సార్ ఎలాగో మా ఇంటి దాకా వచ్చారు, లోపలికి వచ్చి కాఫీ తాగేసి వెళ్ళండి సార్. ఈసారి వస్తాలేవయ్యా. మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారు సార్? రండి సార్, ప్లీజ్ కాఫీ తాగి వెళ్ళండి సార్. ఆఫీసులో నీ స్టోరీ హిస్టరీలో చెప్తారయ్యా, దానికోసమైనా వస్తాను. రండి సార్. రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములూరి గుడికొచ్చి. అదేంటయ్యా వాటర్ ఫాల్? చేతిలో పైపు ఉంది సార్, రండి సార్. చెంగావి రంగు చీర కట్టుకున్న ఒక్క నిమిషం సార్. తాత. ఓ తాత. సార్ ఈయన మా తాత. తాత మా బాసు. నమస్తే సార్. నమస్తే అండి. లోపలికి వెళ్దాం పదండి సార్. పెద్దయినా పైపు ఆ వైపు పట్టుకో. ఓకే సార్, లోపలికి వెళ్ళి కూర్చోండి. అంటావా బేబీ అంటావా బేబీ. మంచి ఊపు మీద ఉన్నాడు. ఏ వెంకీ, మీ తాత ఏంటో బాబు అలా ఉన్నాడు? అదా ఇందాక మీరన్నా నా హిస్టరీలో ఆయన ఒక మిస్టరీలు అండి. మీరు కూర్చోండి సార్. పెద్ద గది, చిన్న గది. వచ్చేసావా బావా? తీసుకో బావా బా వా. సార్ వీళ్ళే నా నైట్స్, ఓ సారీ నా వైఫ్స్. పొద్దు, నమస్తే లక్ష్మి. నమస్తే సార్. మా బాసు. రండి సార్, కూర్చోండి. కాఫీ తీసుకొస్తాను. కూర్చోండి సార్. పెద్ద దినం, చిన్న దినం, తాత దినం. వెంకీ పెద్ద నోటే లేదు ఇందులో. ప్రతి ఆదివారం తాత దినం. హాయిగా బతికే ఏకైక రోజు. అబ్బో, ఆల్టర్నేట్ డేస్ ఫిక్స్డ్. ఎవరికి అసూయ రాదని గ్యారంటీ లేదు. ఫ్రెండ్స్తో ప్లాన్స్ ఉంటే తాత రోజును మాత్రమే వాడుకోవాలి. ఇదేంట్రా బాబు, హెచ్ఆర్ పాలసీలో కూడా ఇన్ని రూల్స్ ఉండవు. ఇన్ని పాటలు పాడినా దీని సెగదరగా రెస్పాండ్ అవ్వదేంటి? బాబు హీరో, నువ్వు ఇక్కడ ఇత్తనాలు వేయడం మానేసి లోపలికి వెళ్ళి కూర్చొని మా బాస్తో మాట్లాడు. నేను తింటాక ఏమైనా తీసుకొస్తా. సరే సరే. అబ్బో, ఈ రూల్స్ ఏంటో, ఈ రూమ్స్ ఏంటో. బయటికి వెళ్ళి వెంకీ ఎప్పుడు వస్తాడో. తీసుకోండి సార్. ఇప్పుడు రెండిట్లో ఏది ముందు తీసుకోవాలి? నేను వాటర్ తీసుకుందాం. హాయ్ అక్క, నేను ఇచ్చిన వాటరే తీసుకుంది ఫస్ట్. నేను ఇచ్చిన కాఫీ కూడా తాగుతారు. ఇదేం కొలరా బాబు? చూద్దాం. గెస్ట్లకి ఏమైనా కండిషన్ లేదా? లేవులే. అసలు ఈ క్యాలెండర్ ఏంటో, ఈ దినాలుగోలు ఏంటో. ఏంటి సార్, ఇంకా అంతా బాగానే ఉన్నారా? బాగున్నాను సార్. ఇక్కడికి వచ్చే ముందు వరకు. బాబాయ్ గారు, నాదొక చిన్న డౌట్. మీరేమనుకోనంటే అడుగుతాను. అడగండి, పర్వాలేదు సార్. అక్కడ పెద్ద గది, ఇక్కడ చిన్న గది అని రాసింది. ఇక్కడేమో క్యాలెండర్ని కూనీ చేసి పెద్ద దినం, చిన్న దినం, చివరికి మీ దినం కూడా ఉంది ఇందులో. కిందేమో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అసలు ఏంటండి ఇది? అదే, అదో పెద్ద కథలేండి.
టేక్ యువర్ ఓన్ టైం. కానీ ఈ కాఫీ పూర్తయ్యేలోగా మాత్రం చెప్పేయండి. వాడి పెళ్ళైన కొత్తల్లో రోజు రాత్రి వాడు ఎవరితో ఉండాలా అని యుద్ధాలే జరిగేవి. తర్వాత ముగ్గురు బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చారు. ఏం చూస్తున్నారే? బొంగుమూతి పెట్టారు. ఏమైంది? ముగ్గురం కలిసే ఉండాలి. కానీ ఇద్దరికి సమన్యాయం జరగాలి. నువ్వేం చేస్తావో మాకు తెలియదు బావా. ఆ, అలా ఎలా కుదురుద్ది? ఏమో మాకు మాకు తెలియదు. తెలియదు. అమ్మని బొంగుమూతి పెట్టింది ఎందుక? ఇదో పెద్ద టాస్క్ లాగే ఉందే. ఏం చేద్దాం ఇప్పుడు? మీరు తిట్టుకోనంటే నేను ఒకటి చెప్తా. వారంలో 3 రోజులు ఒక చోట, 3 రోజులు ఇంకో చోట, ఆల్టర్నేట్ డేస్లో ఉంటా. మరి మిగిలిన ఒక రోజు మా తాతతో ఉంటా. ఏ అంటే హాల్లో పడుకుంటా అని. సరే. ఓ గుడ్ ఐడియా. ఐడియా మంచిదే. ఒక రోజైతే ఒక గదిలోకి వెళ్ళబోయి ఇంకో గదిలోకి వెళ్ళాడు. మళ్ళీ యుద్ధం మొదలైంది. నీకు అదంటేనే ఎక్కువ ఇష్టం కదా, అందుకే దాని దగ్గరికి వెళ్ళావు. నీకు నేనంటేనే ఎక్కువ ఇష్టం కదా బాబా. ఏయ్. నాకు తెలుసు. అలా కాదు, నేనేదో ఆర్డర్ పెట్టుకుంటా కన్ఫ్యూజ్ అయ్యి. అంటే నేనంటే ఇష్టం లేదా నీకు? అంటే నువ్వు చల్ కూడా బయటకు నాడు. ముగ్గురు గౌరవం లేకుండా గెంటేస్తావా? సర్లే. పోయిందిరా బాబోయ్. వెంకీకి ఏం చేయాలో అర్థం కాక హాల్లో కూర్చుని బాగా ఆలోచించాడు. వాడికి ఒక ఐడియా వచ్చింది. ఇలా కన్ఫ్యూజ్ అయితే రోజు ముక్కు పగలు కొట్టుకోవాల్సిందే. దీనికి ఒక సొల్యూషన్ తయారు చేసి ఇద్దరు పిల్లలున్న మొగుళ్ళందరికీ ఆదర్శం కావాలి. వెంకీ పగోడికి కూడా ఉండదు ఈ బాధ. ఏం చేస్తాం, వాడికి కష్టాలు కాలకృత్యాలాంటివి. అదిగో వచ్చాడు. సరే మీరు మాట్లాడుతుండండి, నేను మొక్కలకి నీళ్లు పోసుకోవాలి. దా కూర్చో. ఏంటి సార్ దీర్ఘంగా చూస్తున్నారు నాకేసి? కాదయ్యా, దీనంగా చూస్తున్నాను జాలేసి. ఏమైంది సార్? నీ బతుకు సిటీసీ శాలరీలా గ్రాండ్గా ఉంది కానీ చూడడానికి కండిషన్ మాత్రం కటింగులు పోయి అందుకునే శాలరీలో నికృష్టంగా ఉందయ్యా వెంకీ. కనీసం నా బాధ మీకేనా అర్థమైంది సార్? నువ్వు మల్టిపుల్ వైఫ్స్ని ఇలా మేనేజ్ చేస్తున్నావు అంటే మన ప్రాజెక్ట్ వర్క్ను కూడా బాగా మేనేజ్ చేస్తావు. నీకు ప్రమోషన్ ఇస్తా వెంకీ. సార్ థ్యాంక్ యూ సార్. సరేనయ్యా వెంకీ, నేను వెళ్ళొస్తాను. సార్ ఏంటమ్మా? డిన్నర్ చేసి వెళ్ళండి సార్. వద్దమ్మా, కాఫీకి వస్తేనే కాటికి వెళ్ళినంత పని అయింది. డిన్నర్ అయితే దినమే. వస్తానయ్యా. సార్ జాగ్రత్త వెళ్ళండి సార్. నీ బతుకు బస్ స్టాండ్ అయినా నీ మేనేజ్మెంట్ మాత్రం అవుట్ స్టాండింగ్ అయ్యా వెంకీ. ఇది కాంప్లిమెంట్ కమ్మేశారు అర్థం కాలేదు. ఎనీహౌ థ్యాంక్ యూ సార్. వెళ్ళండి. వీళ్ల బాసుకి వెంకీ గదిలోకి వెళ్తాడని మాత్రమే చెప్పాను. గదిలోకి వెళ్ళాక ఏం జరుగుతుందో తెలుసా? సశేషం.